ఎటు చూసినా బుసలు కొట్టే రసాయనాలు, ఎవరిని పలకరించినా అంతులేని రోగాలు, తాగే నీళ్లను విషతుల్యం చేస్తున్నారు, పంట పొలాలను నాశనం చేస్తున్నారు, పచ్చని ఊళ్లను చిదిమేస్తున్నారు. ఒకప్పుడు ఆ గ్రామానికి ఆ చెరువే ఆధారం. ఆ చెరువు కింద 100 ఎకరాల పొలాలు ఉండేవి. ఆ చెరువు కింద ఉన్న బోరుబావుల నీటిని తాగేవారు. కానీ కొన్నేళ్లుగా ఆ చెరువు అంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు. చెరువు దగ్గరికి వెళితే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. అసలు ఆ చెరువుకి ఏమైంది? రసాయన జలాలు పక్కనే ఉన్న రజనాల చెరువులోకి వెళ్లడంతో ఆ చెరువు కూడా కలుషితమైంది. ఆ చెరువు కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ చెరువు నుంచి వ్యర్థ జలాలు మరో చెరువైన రాయన్పల్లిలోకి వెళ్లి అక్కడున్న 120 ఎకరాల ఆయకట్టును కలుషితం చేస్తోంది. ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు వరదల మాటున హెట్రో పరిశ్రమ ఈ వ్యర్థ జలాలను నల్లకుంట చెరువులోకి పంపుల ద్వారా వదిలేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. పొలంలో దిగితే కాళ్లకి దద్దుర్లు వస్తున్నాయని చెబుతున్నారు రైతులు. చర్మ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. పశువుల వాసనతో గడ్డి కూడా తినడం లేదని వాపోతున్నారు. పొలాల వద్ద పరిస్థితి ఇలా ఉంటే దోమడుగు గ్రామంలో మరీ దారుణంగా ఉంది. హెట్రో పరిశ్రమ నుంచి వస్తున్న విషవాయువులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. బోర్ల నుంచి వచ్చే నీరు దుర్వాసన వస్తోందని, ఆ నీళ్లతోనే స్నానం చేస్తే దద్దురులు, గజ్జి లాంటి చర్మ వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఆ నీళ్లతో అన్నం వండితే రంగు మారి పాడవుతోందని చెబుతున్నారు. వాంతులు, విరేచనాలతో ప్రతి 15 రోజులకోసారి హాస్పిటల్ పాలవుతున్నామంటున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలంలోని దోమడుగు చెరువు పూర్తిగా కలుషితమైంది. పారిశ్రామిక వ్యర్థ జలాలతో నల్లకుంట చెరువు కాస్త గులాబీ కుంట చెరువులా మారింది. చెరువులో నీరంతా గులాబీ రంగులో మారి చెరువు పరిసరాలు కంపు కొడుతున్నాయి. ఘాటు వాసనతో ఇబ్బంది పడుతున్నారు రైతులు. భారీ వర్షాలకు చెరువు నుండి వరద పంట పొలాలను ముంచెత్తడంతో పంట పొలాలు కూడా కలుషితమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్న హెట్రో పరిశ్రమ నుంచే ఈ వ్యర్థ జలాలు వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యర్థ జలాలను వదులుతున్న హెట్రో పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ హెట్రో పరిశ్రమ ఈ చెరువులో వ్యర్థ జలాలను వదిలేసిందని రైతులు చెబుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు రైతులు. నామమాత్రంగా వచ్చి శాంపిల్స్ తీసుకుని చేతులు దులిపేసుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హెట్రో పరిశ్రమపై చర్యలు తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఘాటు వాసన చెరువు పరిసరాలను చుట్టుముట్టింది. భారీ వర్షాలకు చెరువు నిండి పంట పొలాలకి గులాబీ రంగు నీరు వచ్చి చేరింది. గతంలోనూ ఈ పరిశ్రమ వ్యర్థ జలాలకు చెరువులోకి వదిలేసిందని అంటున్నారు. హెట్రో పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ రైతులు ఏమంటున్నారు, వాళ్ళ సమస్య ఏంటి, మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామ రైతులు గత కొన్నేళ్లుగా కూడా వారు ఇటు వ్యర్థ జలాల కాలుష్యంపై పోరాటం చేస్తూ ఉన్నారు. అయినా కూడా వారి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి రంగు మారినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో, గులాబీ రంగులో మారినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో, ఇదంతా కూడా నల్లకుంట చెరువుగా పిలుస్తారు. దోమడుగు గ్రామానికి ఈ గ్రామానికి సంబంధించిన భూములని కూడా ఈ చెరువు కిందనే పంటలు పండుతాయి. దీంతో గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మాత్రం పక్కనే ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలన్నీ కూడా ఈ చెరువులో వదిలేయడంతో మాత్రం పూర్తిగా గులాబీ రంగులోకి మారాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒక్కసారి మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు.
మామూలుగా నీళ్ళంటే తెలుపు రంగులో లేకపోతే ఆ బ్లూ కలర్లో ఉంటాయి, కానీ మనకు కనిపిస్తున్నటువంటి రంగు ఏదైతే ఉందో పూర్తిగా గులాబీ రంగులోకి మారి అసలు ఇది నీరా లేకపోతే ఆ కూల్ డ్రింకా అన్నట్టుగా మొత్తం రంగు మారడంతో మాత్రం ఈ రంగులో మారడంతో మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారినటువంటి ఆ రంగుతో మాత్రం పంట పొలాలు దిగువకు వర్షాలతో వచ్చినటువంటి వరదలతో ఆ వరదంతా కూడా పంట పొలాలను ముంచెత్తడంతో మాత్రం ఈ నీరంతా కూడా వారి పంట పొలాల్లోకి చేరి మొత్తం పంట పొలాలని కూడా నాశనం అవుతున్నాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రస్తుతం మనతో దోమడుగు గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. అసలు వారికి సమస్య ఎన్నేళ్ల నుంచి ఉంది, వారి పడుతున్నటువంటి బాధలు ఏంటి, అసలు వారి సమస్య ఎన్నేళ్ళైనా ఎందుకు పరిష్కారం కాలేదు అనే సమస్యను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు ఈ రంగు ఎందుకు మారింది, అసలు దీని కింద ఏ పరిశ్రమలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఈ రంగు ఖాళీ హెట్రో యూనిట్ 1 వల్లనే వచ్చిన వ్యర్థ జలాలు ఇవి. ఈ 2011లో ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ కాంపౌండ్ వాళ్ళు కట్టారో అప్పటి నుంచి విచ్చలవిడిగా దీంట్లోకి వదలడం జరిగింది. ఆయనకి ప్లస్ పాయింట్ ఏమైపోయిందంటే అటు హెట్రో కంపెనీ వాళ్ళది మధ్యలో ఎయిర్ ఫోర్స్ గోడ, ఆ గోడలోకి వదిలి అక్కడ దాంట్లో ఉన్న 30 ఎకరాలు పారి మా కింద ఉన్న చెరువులోకి వచ్చేస్తుంది. 2013లో కూడా అప్పుడు మా ఊరు విలేజెస్ అందరు కలిసి పోరాడితే ఈ కుంటనే ట్యాంకర్స్ పెట్టి లిఫ్ట్ చేయించాడు. పోలీస్ బందోబస్తు పెట్టి మొత్తం ఊరు విలేజెస్ అందరినీ హౌస్ అరెస్ట్ చేసి హాస్పిటల్ కట్టిస్తాను, ఇవి కట్టిస్తాను, మీకు అది చేస్తాను చెప్పి మళ్ళీ అప్పుడు మొత్తం ఖాళీ చేసి మళ్ళీ రాదనుకుంటే మళ్ళీ ఈ 5-6 ఇయర్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎప్పటికీ మాకు గ్రౌండ్ వాటర్ 2,000-3,000 TDS ఉంటుంది. మాకు బోర్ వాటర్ తాగడానికి కూడా పంటలు వండవు. హెల్త్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ, హెయిర్ ఫాల్, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే ఆ బేబీ కరెక్ట్ ఫామ్ కాకపోవడము, అబార్షన్స్ కావడము. ఇప్పుడు నానా రకాలు ఇన్నది ఒక పుస్తకం రాస్తే ఎట్రో లీలలు అని చెప్పి ఆ 1000 పేజీల పుస్తకం ఉంటుంది. అన్ని రకాల వ్యాధులు ఉన్నాయి, ఒక్కొక్క సిమ్టమ్స్ వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు మేము కంపెనీ అతను అడిగితే వాళ్ళకి కావంటారు, రైతులు కలిపిన నీళ్ళు అంటారు. రైతులు ఎక్కడైనా ఇట్లా పౌడర్ కలుపుతారా? ఇక ఏషియన్ పెయింట్స్ పీసీబీ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలుకి రెస్పాన్స్ అనేది ఉండదు. స్టేట్ ఆఫీస్లో ఇచ్చినాము, రీజనల్ ఆఫీస్లో ఇచ్చాము, ఇరిగేషన్ ఆఫీస్లో ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చాము, ప్లస్ మొత్తం మేము తిరిగే ఆఫీస్ అంటూ లేదు. ఎంఆర్ఓ గారికి ఇస్తే అసలు పట్టించుకోరు. ఎంఆర్ఓ స్థాయి దాటిపోయింది. ఇది గవర్నమెంట్నే మేనేజ్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు బండి పార్థసారథి. ఇప్పుడు మాకు మీ వల్లనన్నా ఇప్పుడైనా న్యాయం జరిగి దీనిలో వాటర్ రాకుండా ఎకరాకి 2,000-3,000 పంట నష్టం ఇస్తారు. అయినా కానీ పంట నష్టం ఎందుకు ఇస్తాడు? 3,000కి ఇప్పుడు యూరియా కూడా దొరకట్లేదు, ఎకరాకి సంవత్సరానికి 3,000 ఇస్తాడు ఎందుకు? ఇప్పుడు నష్టపోయిన పంటలకైతే ఇమీడియట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చేసి మాకు ఈ కెమికల్ అనేది వద్దు, ఆయన పంట నష్టం వద్దు. చెప్పండి, అసలు మీకు ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి కదా, పంట పొలాలు అసలు పంటలు పండుతున్నాయి, దీని కింద ఏమేం గ్రామాలు ఉంటాయి, అసలు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఎకరాల పొలాలు ఉంటాయి, ఆ పొలాలలో పంట పండుతుందా లేదా? ముందుగా ఎన్టీవీ వాళ్ళకి నమస్కారం. అయితే ఈ మన నల్లకుంట చెరువు అయితే ఏదైతుందో దీని కింద 100 ఎకరాలు ఉంటుంది. తర్వాత దాని కింద రాజనాల చెరువు అని ఉంటుంది, దాని కింద 150 ఎకరాలు ఉంటుంది, దాని కింద ఇంకో రాయిన్ చెరువు అని ఉంటుంది. ఆ రాయిన్ చెరువు కింద ఒక 4-5 గ్రామాలు ఉంటాయి. ఆ 4-5 గ్రామాల పంటలు, ఈ దోమడుగు పంటలు ఇవన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే చూడడానికి పచ్చగా ఉంటుంది పొలం, అది వచ్చేసరికి కెమికల్ వాటర్ పోయేసరికి తాలుగా మారుతుంది. అది ఒక ఎకరానికి 30 బస్తాలు పండేది 15 బస్తాలు కూడా రాదు. 15 బస్తాలు రావు, అసలు దాన్ని ఒకటి కొనలేరు. ఒకళ్ళు కొన్నా దాన్ని తిందామంటే సప్ప కావడం అలాంటివి జరుగుతుంటాయి. కనుక మాకు ఇది ఎట్రో వల్ల చాలా నష్టమైంది. మేము పీసీపీ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ అన్నీ ఉన్నాయి. మా దగ్గర చాలా లిస్టులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇస్తున్నాము, కలెక్టర్కి ఎప్పటి నుంచి ఇస్తున్నాము, పీసీపీకి ఎప్పటి నుంచి ఇస్తున్నాము, ఫోటోలు ఉన్నాయి, చెరువు ఫోటోలు ఉన్నాయి, బలర ఫోటోలు ఉన్నాయి, సచిన ఫోటోలు ఉన్నాయి. అన్నీ మీకు ఎన్టీవీ వాళ్ళకి పోయేటప్పుడు మీకు ఇవ్వమంటే నేను ఇస్తాను. ఇవి చూసి మరి మా గ్రామాన్ని సేవ్ చేయాలని కోరుకుంటూ మరి దాన్ని తక్షణమే ఎట్రో మూసివేయాలి, లేదంటే చెరువు ఖాళీ చేయాలి. ఇప్పటికీ ఏదైతే నష్టం జరిగిందో ఈ 2 గ్రామాలకి, ఈ గ్రామం మొత్తం ప్రతి ఎకరంకు ఇంత చొప్పున కట్టించి మా గ్రామ రైతులను కాపాడాలి. గ్రామ రైతులను కాపాడి మామూలను సేవ్ చేయాలి. ఎందుకంటే గ్రామంలో ఎటువంటి పంట లేదు. మేము కూరగాయలు పండిస్తాము, అన్నీ పండిస్తాం, టమాటాలు కానీ ఏవి కానీ, అవి కూడా ఖరాబు. అంటే చెట్లే రాకపోవడం, నర్సరీ నుంచి తెచ్చి ₹1-2 చెట్టు కొనుక్కొచ్చి పెట్టినా కూడా అవి రాకపోవడం జరుగుతుంది. ఇలాంటి మొత్తం మాకు నష్టం చాలా జరుగుతుంది. కాబట్టి మాకు ఇలాంటి కంపెనీ వద్దు. ఇలాంటివి తీసుకుపోయి ఏదో యూఎస్ఏలో అక్కడ ఇక్కడ సేల్ చేసుకొని ఇక్కడ మొత్తం మమ్మల్ని నాశనం చేసి అక్కడ దొరల లెక్క బతికి ఇక్కడ నుంచి అక్కడ పంపించడం పిల్లలని, అక్కడ మంచిగా ఉంటుంది అది అని, ఇక్కడనేమో మమ్మల్ని నాశనం చేస్తారు. ఈ కంపెనీ వాళ్ళని కూడా కనీసం ఈ బస్సులన్నీ ఆపేసి వాళ్ళని కూడా ఉద్యోగాలు చేసి ఇక్కడనే ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ నివసించమనండి. అప్పుడు మేము ఏమిటి అనేది కంపెనీ కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళేమో అక్కడ ఉంటారు, మనకేమో ఇక్కడ ఇస్తారు.
వాళ్ళు వదిలేదేమో ఇక్కడ, వాళ్ళు ఉండేదేమో అక్కడ. ఇక్కడ కూడా ఉంటే తినే టమాటానో ఏదో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, స్మెల్ కానీ రావడం కానీ. 2-3 కిలోమీటర్లు ఈ స్మెల్ కోసం పిల్లలకి అనారోగ్యాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కంటి చూపు రావట్లేదు. పిల్లలు స్కూల్ టైంలో తినేటప్పుడు డాడీ మాకు ఈ స్మెల్ వస్తుంది, తినలేకపోతున్నాము, కళ్ళు తిరుగుతున్నాయని పిల్లల్ని ఒకరు పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీ బాబుకి జ్వరం వచ్చింది, ఏదో కళ్ళు తిరుగుతున్నాయి అంట అని ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని తీసుకెళ్తున్నారు. చెప్తాం అసలు మీకు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇంటి దగ్గర ఉంటున్నావు కదా, ఎప్పుడన్నా ఈ వాసన వస్తుందా? వాసనతోటి ఏమన్నా జ్వరం లాంటిది ఏమన్నా వస్తుందా? వాసన వస్తుంది అంకుల్, మాకు స్కూల్లో మస్తు వాసన వస్తుంది. తినేటప్పుడు అయితే వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది, తినబుద్దే కాదు అసలు. నైట్ పడుకునేటప్పుడు వాసన వస్తుంది అంకుల్, పండుకోగానే వాసన వస్తుంది, పండుకోబుద్దే కాదు. స్కూల్లో కూడా వాసన వస్తుంది అంకుల్. చెప్పిరా మీ డాడీ వాళ్ళకి? చెప్పిరా మరి ఇట్లా వాసన వస్తుంది? చెప్తాం అంకుల్, అయినా అని కూడా ఏం తీసుకోరు, బంధు మాత్రం కావట్లేదు. చెప్పండి అన్న, అసలు ఎట్లుంది అసలు పరిస్థితి? మీరు ఇంత ఎన్ని రోజుల నుంచి ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా అసలు మీ సమస్య ఎందుకు బయటికి రాలేదు అసలు? నమస్కారం, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ ఇట్రో కంపెనీ అనేది స్టార్ట్ అయినప్పుడు 2-3 ఎకరాలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 70-80 ఎకరాలకు విస్తరించింది బాగానే ఉంది. లోకల్ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ లేదు, ఎటువంటి ఉద్యోగాలు లేదు, అందరూ అవుటర్సే ఉంటారు ఇందులో. అందులో పనిచేసే ఉద్యోగులకు ఆ కంపెనీ అనేది ఇది స్టార్టింగ్ అమ్మ పాయింట్ అంటారు. అమ్మ పాయింట్ అంటే మదర్ ప్లాంట్ అంటారు. అందులో జాబ్ చేసే వాళ్ళందరూ ఈ కంపెనీ మదర్ ప్లాంట్ అంటారు. మదర్ ప్లాంట్ అంటే ఆ మదరు వాళ్ళకి అన్నం పెడుతుంది, ఆ మదరే ఇక్కడ నివసిస్తున్న దోమడు ప్రజలకు విషం పెడుతుంది. విషం పెట్టి మమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు ఈ మదర్ ప్లాంట్ ఇక్కడ స్టార్ట్ అయిన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలలో దగ్గర 20-30 బ్రాంచ్ల వరకు స్ప్రెడ్ అయింది. అన్ని జాలాలు ఇట్లా. ఇప్పుడు ఇంకో కంపెనీ ఇక్కడ కెమెరా ఫ్యాక్టరీ ఉన్నది, అది ఇటు అంతే. ఇది రాయచర్లకు వదిలిపెట్టడం, ఇదే విధంగా రాయచర్లకి ఇట్లా వదిలిపెట్టేస్తుంది. ఈ విధంగా ఈ కలుషితమైన నీరు తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మాకు ఇక్కడ నివసించలేకపోతున్నాము. ఇక్కడ మా స్థానిక గృహాలు కమర్షియల్గా వేరే వాళ్ళకి కిరాయి చేసి ఈ వాసన లేని జాగాలకు పోయి మేము నివసించడం జరుగుతున్నది. తక్షణమే దీనిపైన సరైన యాక్షన్ తీసుకొని వీళ్ళకి గుణపాఠం చెప్పాలని ఈ ఎన్టీవీ ద్వారా మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా మాత్రం దోమడుగు గ్రామానికి చెందినటువంటి రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్నటువంటి హెటిరో పరిశ్రమ ఏదైతే ఉందో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ చెరువుకి కూతవేటు దూరంలోనే హెటిరో పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ నుంచి ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు అంటే వర్షాలు రాకముందు ఆ వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ జలాలన్నీ కూడా ఒక ట్యాంక్ లో పంపింగ్ చేసుకొని వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. వరదలతో చెరువంతా కూడా నిండిపోతుంది. అదే సమయంలో ఇదే అదునుగా భావించి ఆ పరిశ్రమ మొత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపుల ద్వారా మొత్తం ఈ చెరువులోకి వ్యర్థ జలాలు వదులుతున్నారని చెప్పి మాత్రం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ చెరువు అంతా కూడా దోమడుగు గ్రామంలో ఉన్నటువంటి నల్లకుంట చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు అంతా కూడా గులాబీ రంగులోకి మారి ఇదే చెరువు నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి పంట పొలాలను ముంచెత్తి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి మరో 2 చెరువులు ఏవైతే రాజనాల చెరువు అదేవిధంగా రాయని చెరువు, ఈ 2 చెరువులలో కూడా ఈ వ్యర్థ జలాలు కలుషితమై మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. దీంతో తమ పంటలు పండటం లేదు, భూములు కలుషితం అవుతున్నాయి, అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం అని చెప్పి మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ హెటిరో పరిశ్రమ ఏదైతే ఉందో హెటిరో పరిశ్రమను మూసివేయాలి, లేకపోతే ఆ కాలుష్యం ఏదైతే ఉందో వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ ప్లాంట్ లోకి వదలాలని చెప్పి మాత్రం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్. గ్రామంలో ఎవరిని కదిలించినా దుఃఖమే, ఎవరిని పలకరించినా ఆవేదనే. విష జలాలతో అల్లాడిపోతున్నామని చెబుతున్నారు. గ్రామస్తులు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామ రైతులు గత కొన్నేళ్లుగా కూడా వారు ఇటు వ్యర్థ జలాల కాలుష్యంపై పోరాటం చేస్తూ ఉన్నారు. అయినా కూడా వారి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి రంగు మారినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో గులాబీ రంగులో మారినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో ఇదంతా కూడా నల్లకుంట చెరువుగా పిలుస్తారు. దోమడుగు గ్రామానికి ఈ గ్రామానికి సంబంధించిన భూములని కూడా ఈ చెరువు కిందనే పంటలు పండుతాయి. దీంతో గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మాత్రం పక్కనే ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలన్నీ కూడా ఈ చెరువులో వదిలేయడంతో మాత్రం పూర్తిగా గులాబీ రంగులోకి మారాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక్కసారి మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు.
మామూలుగా నీళ్ళంటే తెలుపు రంగులో లేకపోతే బ్లూ కలర్లో ఉంటాయి, కానీ మనకు కనిపిస్తున్నటువంటి రంగు ఏదైతే ఉందో పూర్తిగా గులాబీ రంగులోకి మారి అసలు ఇది నీరా లేకపోతే కూల్ డ్రింకా అన్నట్టుగా మొత్తం రంగు మారడంతో మాత్రం ఈ రంగులో మారడంతో మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారినటువంటి రంగుతో మాత్రం పంట పొలాలు దిగువకు వర్షాలతో వచ్చినటువంటి వరదలతో ఆ వరదంతా కూడా పంట పొలాలను ముంచెత్తడంతో మాత్రం ఈ నీరంతా కూడా వారి పంట పొలాల్లోకి చేరి మొత్తం పంట పొలాలని కూడా నాశనం అవుతున్నాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రస్తుతం మనతో దోమడుగు గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. అసలు వారికి సమస్య ఎన్నేళ్ల నుంచి ఉంది, వారు పడుతున్నటువంటి బాధలు ఏంటి, అసలు వారి సమస్య ఎన్నేళ్ళైనా ఎందుకు పరిష్కారం కాలేదు అనే సమస్యను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు ఈ రంగు ఎందుకు మారింది, అసలు దీని కింద ఏ పరిశ్రమలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఈ రంగు ఖాళీ హెట్రో యూనిట్ 1 వల్లనే వచ్చిన వ్యర్థ జలాలు ఇవి. ఈ 2000 లెవెల్లో ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ కాంపౌండ్ వాళ్ళు కట్టారో అప్పటి నుంచి విచ్చలవిడిగా దీంట్లోకి వదలడం జరిగింది. ఆయనకి ప్లస్ పాయింట్ ఏమైపోయిందంటే అటు హెట్రో కంపెనీ వాళ్ళది మధ్యలో ఎయిర్ ఫోర్స్ గోడ, ఆ గోడలోకి వదులుతాడు, వదిలి అక్కడ దాంట్లో ఉన్న 30 ఎకరాలు పారి మా కింద ఉన్న చెరువులోకి వచ్చేస్తుంది. 2013లో కూడా అప్పుడు మా ఊరు విలేజెస్ అందరు కలిసి పోరాడితే ఈ కుంటనే ట్యాంకర్స్ పెట్టి లిఫ్ట్ చేయించాడు. పోలీస్ బందోబస్తు పెట్టి మొత్తం ఊరు విలేజెస్ అందరినీ హౌస్ అరెస్ట్ చేసి హాస్పిటల్ కట్టిస్తాను, ఇవి కట్టిస్తాను, మీకు అది చేస్తానని చెప్పి మళ్ళీ అప్పుడు మొత్తం ఖాళీ చేసి మళ్ళీ రాదనుకుంటే మళ్ళీ ఈ 5-6 ఇయర్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎప్పటికీ మాకు గ్రౌండ్ వాటర్ 3000 TDS ఉంటుంది, మాకు బోర్ వాటర్ తాగడానికి కూడా పంటలు వండవు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ, హెయిర్ ఫాల్, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే ఆ బేబీ కరెక్ట్ ఫామ్ కాకపోవడము, అబార్షన్స్ కావడము, ఇప్పుడు నానా రకాలు ఇన్నది ఒక పుస్తకం రాస్తే ఎట్రో లీలలు అని చెప్పి ఆ 1000 పేజీల పుస్తకం ఉంటుంది. అన్ని రకాల వ్యాధులు ఉన్నాయి, ఒక్కొక్క సిమ్టమ్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు మేము కంపెనీ అతను అడిగితే వాళ్ళకి కావంటారు, రైతులు కలిపిన లీలు అంటారు. రైతులు ఎక్కడైనా ఇట్లా పౌడర్ కలుపుతారా? ఇక ఏషియన్ పెయింట్స్కి PCB అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలుకి రెస్పాన్స్ అనేది ఉండదు. స్టేట్ ఆఫీస్లో ఇచ్చినాము, రీజనల్ ఆఫీస్లో ఇచ్చాము, ఇరిగేషన్ ఆఫీస్లో ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చాము, ప్రెస్ మొత్తం మేము తిరిగిన ఆఫీస్ అంటూ లేదు. MRO గారికి ఇస్తే అసలు పట్టించుకోరు. MRO స్థాయి దాటిపోయింది. ఇది గవర్నమెంట్నే మేనేజ్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు బండి పార్థసారథి. ఇప్పుడు మాకు మీ వల్లనన్నా ఇప్పుడైనా న్యాయం జరిగి దీనిలోకి వాటర్ రాకుండా ఎకరాకి 2000-3000 పంట నష్టం ఇస్తారు. అయినా కానీ పంట నష్టం ఎందుకు ఇస్తుండ్రు? 3000కి ఇప్పుడు యూరియా ఊరు దొరకట్లేదు, ఎకరాకి సంవత్సరానికి 3000 ఇస్తాడు ఎందుకు? ఇప్పుడు నష్టపోయిన పంటలకైతే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి బాబు ₹1,00,000 ఇచ్చేసి మాకు ఈ కెమికల్ అనేది వద్దు, ఆయన పంట నష్టం వద్దు. చెప్పండి, అసలు మీకు ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి కదా, పంట పొలాలు అసలు పంటలు పండుతున్నాయి, దీని కింద ఏమేమి గ్రామాలు ఉంటాయి, అసలు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఎకరాల పొలాలు ఉంటాయి, ఆ పొలాలలో పంట పండుతుందా లేదా? ముందుగా NTV వాళ్ళకి నమస్కారం. అయితే ఈ మన నల్లకుంట చెరువు అయితే ఏదైతుందో దీని కింద 100 ఎకరాలు ఉంటుంది. తర్వాత దాని కింద రాజనాల చెరువు అని ఉంటుంది, దాని కింద 150 ఎకరాలు ఉంటుంది, దాని కింద ఇంకో రాయిన్ చెరువు అని ఉంటుంది. ఆ రాయిన్ చెరువు కింద ఒక 4-5 గ్రామాలు ఉంటాయి. ఆ 4-5 గ్రామాల పంటలు, ఈ దోమడుగు పంటలు ఇవన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే చూడడానికి పచ్చగా ఉంటుంది పొలం, అది వచ్చేసరికి కెమికల్ వాటర్ పోయేసరికి తాలుగా మారుతుంది. అది ఒక ఎకరానికి 30 బస్తాలు పండేది 15 బస్తాలు కూడా రాదు. 15 బస్తాలు రావు, అసలు దాన్ని ఒకటి కొనలేరు. ఒకళ్ళు కొన్నా దాన్ని తిందామంటే సప్ప కావడం అలాంటివి జరుగుతుంటాయి. కనుక మాకు ఇది రాకముందు ఆ వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ జలాలన్నీ కూడా ఒక ట్యాంకులో పంపింగ్ చేసుకొని వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తూ ఉంటాయి, వరదలతో చెరువంతా కూడా నిండిపోతుంది. అదే సమయంలో ఇదే అదునుగా భావించి ఆ పరిశ్రమ మొత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపుల ద్వారా మొత్తం ఈ చెరువులోకి వ్యర్థ జలాలు వదులుతున్నారని చెప్పి మాత్రం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ చెరువంతా కూడా దోమడుగు గ్రామంలో ఉన్నటువంటి నల్లకుంట చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు అంతా కూడా గులాబీ రంగులోకి మారి ఇదే చెరువు నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి పంట పొలాలను ముంచెత్తి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి మరో 2 చెరువులు ఏవైతే రాజనాల చెరువు అదేవిధంగా రాయిని చెరువు, ఈ 2 చెరువులలో కూడా ఈ వ్యర్థ జలాలు కలుషితమై మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. దీంతో తమ పంటలు పండటం లేదు, భూములు కలుషితం అవుతున్నాయి, అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని చెప్పి మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ హెటిరో పరిశ్రమ ఏదైతే ఉందో హెటిరో పరిశ్రమను మూసివేయాలి, లేకపోతే ఆ కాలుష్యం ఏదైతే ఉందో వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వదలాలని చెప్పి మాత్రం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, ఉమ్మడి మెదక్.